హలో అండి, నేను ఈరోజు కొత్తిమీర పుదీనా టమాటో పచ్చడి చేసి చూపించబోతున్నానండి. అమృతంలా ఉంటుంది. ఇలా ఆకుకూరలతో మనం వారానికి 2-3 సార్లు పచ్చళ్ళు చేసుకున్నామంటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. కొత్తిమీర పుదీనా ఈక్వల్గా తీసుకొని ఉప్పు నీళ్ళల్లో నీట్గా వాష్ చేసుకుందామండి. చూడండి, ఇలా డ్రైనర్లో వేసి పెట్టుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకుందాము. మెంతుల వల్లే మనకి మంచి అరోమా వస్తుంది. ఒక 10-12 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉండవండి, మీరు చెక్ చేసుకొని వేసుకోండి కారాన్ని బట్టి. వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా ఇందులో వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చాలా 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 కమ్మగా ఉంటుంది నోటికి. తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసానండి నేను. కల్లుప్పు ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. వేసుకొని పెద్ద సైజు టమాటాలు 2 కట్ చేసుకొని వేసుకున్నానండి. కొంచెం పండుగా ఉంటేనే బాగుంటుంది రుచి. అంతా కూడా మిక్స్ చేసి మూత పెట్టుకుందాం 2-3 నిమిషాలు. ఆ తర్వాత మూత ఓపెన్ చేస్తే కొంచెం నీళ్ళు ఊరినాయి చూడండి. ఈ స్టేజ్లో మరొకసారి ఇట్లా మిక్స్ చేసుకుందాం చక్కగా. కొంచెం చింతపండు వాష్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10-12 వేస్తున్నాను. వెల్లుల్లి మీ ఇష్టం అండి, స్కిప్ చేసినా పర్వాలేదు, వేసుకుంటే రుచిగా ఉంటుంది. మూత పెడదాం 2 నిమిషాలు. ఆ తర్వాత చూడండి, ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఎగరటానికి వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా డ్రై అయ్యే వరకు ఎగరనిద్దాం మొత్తం. ఇట్లా ఆకంతా డ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. తగినంత ఆయిల్ పోసుకొని పోపు గింజలన్నీ వేసుకుందాము. శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కొంచెం ఆవాలు వేసుకుందాము. ఆ తర్వాత ఫైనల్గా జీరా వేసుకుందాము. ఎందుకంటే జీలకర్ర ముందే వేసుకుంటే మాడిపోతాయి. కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి 2-3 రెబ్బలు వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కాస్త ఇంగువ వేసుకుందాము. ఇంగువ కాస్త ఎక్కువ దట్టిస్తేనే రుచి బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం చక్కగా దోరగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము. ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న కొత్తిమీర, టమాటో, పుదీనా చట్నీ మొత్తం కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకుందామండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.